డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 8వ భాగం 11/3/20. దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే గారి రాసిన గ్రంథం. శాపాలు వరాలు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, దానికి అర్హత ఏమిటి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు వరుసగా శాపాల సంగతి వచ్చాం. 7 శాపాల సంగతి చెప్పాం. 8వ శుభనాభ కన్యలు, కుశనాభ కన్యలు. వాయువు బాలకాండలో 32వ అధ్యాయం. మిథిలా నగర మార్గానికి వెళుతున్నప్పుడు రాముడు మార్గమధ్యంలోని ప్రదేశాల గురించి తెలియకోరాడు. అప్పుడు అతనితో విశ్వామిత్రుడు కుశనాభ కన్యల కథ చెప్పారు. ధర్మాత్ముడైన కుశనాభుడికి కొంతమంది కుమార్తెలుండ. వాళ్ళందరూ రూప యౌవన సంశోభితలై ఉన్నారు. వాళ్ళు ఒకసారి శుభ్రంగా అలంకరించుకొని ఉద్యానవనంలో ఆటపాటలతో విహరిస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళని చూసిన వాయుదేవుడు ముగ్ధుడై వారితో ఇలా నేను మీరందరినీ మోహిస్తున్నా, మీరు నా భార్యలు కావలసిగా కోరుతున్నా. మౌన యౌవనం చంచలం క్షణక్షణం క్షీణిస్తూ ఉంటుంది. నన్ను అంగీకరించి మీరు మానవత్వాన్ని వదిలి దేవాంగనలలాగా చెర యౌవన దీర్ఘాయువును అనుభవించరు అని వాయుదేవుడి మాటలు విని అపహాస్యంగా వాళ్ళు ఇలా అంతశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తం ప్రభావజ్ఞాః స్మతే సర్వాః కిమస్యా నవమన్యసి కుశనాభం సునుతాః సర్వాః సమర్థాస్త్వాం సురోత్తమ స్థానాత్ ఛావయితుం దేవం రక్షమంతు మస్తు తపోవయ మా భూత్సకాలో దుర్భేద పితరం సత్యవాదినం అవమస్య స్వధర్మేణ స్వయం వరముపాస్మహే పితా హి ప్రభురస్మాకం దైవతం సరమం చ సమః యస్య నో దాస్యతి పితా స నో భర్త భవిష్యతి. ఓ స్వరశ్రేష్ఠ వాయుదేవ, నువ్వు ప్రాణవాయువుగా సమస్త ప్రాణికోటిలో చరిస్తూ ఉంటావు. మేమందరం నీ శక్తి ఏమిటో తెలిసినవాడు. అలాంటి చోట అనుచితంగా మాట్లాడి మమ్మల్ని అవమానపరచట న్యాయమా? మేము రాజర్షి అయిన కుశనాభుని కుమార్తె. దేవతలైన మేము శపించి నిన్ను దేవత్వం నుండి తొలగించగల, కానీ తపక్షయం అంగీకరింపం కనుక నిన్ను శపింపదలచల. మూర్ఖుడా, సత్యవాది అయిన మా తండ్రిని అవమానించి కామన కుశలమై కానీ లేక అధర్మంగా కానీ మేము స్వయంగా వరాన్వేషణం చేసుకునే కాలం ఎన్నటికీ రాకుండుగాక. మేము తండ్రి చాటు వాళ్ళం, అతడే మా దైవం. అతడు మమ్మెవరికి ఇస్తాడో అతడే మా భర్త. వాళ్ళ మాటలకు వాయువు చాలా కోపం పొందాడు. అతడు వారి శరీరాలలో అవయవాలు వంచి వాళ్ళని మరుగుజ్జులుగా చేశాడు. ప్రత్యక్షంగా శాపం ఇవ్వకపోవటం చేత శాప స్వరూపం స్పష్టంగా మనకి ఇందులో తెలియటం లేదు. తర్వాత 9 ఉమాదేవి దేవతలకిచ్చిన శాపం. బాలకాండ 36వ అధ్యాయం అన్నమాట. శ్రీరాముడు హిమవంతుని జ్యేష్ఠపుత్రిక అయిన ఉమాదేవిని దివ్యలోకంలోను మానవలోకంలోనూ ఏర్పడిన సంబంధాన్ని గురించి ప్రశ్నింపగా విశ్వామిత్రుడు అతడితో ఇలా అన్నాడు. మహాదేవుడైన శంకరుడు ఉమాదేవితో క్రీడిస్తూ 100 దివ్య సంవత్సరాలు గడిపారు. కానీ ఉమాదేవి గర్భం ధరించల. అప్పుడు బ్రహ్మాదిగా
సకల దేవతలందరూ ఎంతకాలం గడిచినా కూడా వీళ్ళకి సంతానం ఎందుకు తేజోభరితం కాలేదో అని భయపడ ఈ భయంతో వారు పరమేశ్వరుడి వద్దకు వచ్చి ఇలా ప్రార్థించారు. మహాత్మా, నువ్వు లోకహితైక తత్పరుడు, నీకు నమస్కారం. మా యందు దయచూపు. నీ ఈ తేజం బ్రహ్మ తేజోభరిత, దాన్ని ఈ లోకం భరించలేదు కనుక నీవు నీ తేజాన్ని, నీ వీర్యాన్ని నీ యందే నిలిపి లోకాలను రక్షించుము, లోక వినాశం చెయ్యొద్దు అనుకో. శివుడు వారి ప్రార్థన నేను ఉమాసహితంగా ఈ తేజాన్ని నాలోనే ధరించి ఉంచుతా. కానీ క్షుబ్ధమైన ఈ వీర్యం ఎవరు ధరిస్తారు అని ఆయన ప్రశ్నించి భూదేవి ఆ ప్రస్ఖలిత వీర్యాన్ని ధరించటానికి అంగీకరించింది. అంతలో ఈశ్వరుడు తన వీర్యాన్ని విడిచాడు. అది వన పర్వత పూర్ణమైన భూమి మీద అంతటా నిండిపోయి. అప్పుడు దేవతలు అగ్నితో నువ్వు ఈ వీర్యాన్ని భరించమని కోరా. అగ్నిలో నుంచిన ఆ తేజం శ్వేత పర్వతంగా మారి వెంటనే అక్కడ ఒక శరవనం సూర్య అగ్ని తేజాలతో సమానంగా వెలుగుతూ బయలుదేరి. శరవనం అంటే దర్భలు. ఆ శరవనంలో వనమధ్యంలో అగ్ని సంభవుడు మహాతేజస్వి అయిన కార్తికేయుడు ఉదయించి దేవతలు సంతోషించి ఉమామహేశ్వరులను ప్రస్తుతి. కానీ సమాగమునకు ఈ విధంగా కలిగిన విఘ్నానికి ఉమాదేవి క్రోధారుణనేత్ర అయి ఇలా అంది. సమన్యుదశపత్ సర్వాన్ క్రోధ సంరక్తలోచన యస్మాన్ నివారితా చాకం సంగతా పుత్ర కామ్య అసత్యం స్వేషు దారేషు నోత్పాదయితు మర్హతః అద్య ప్రభృతి యుష్మాకను ప్రజాః సంతు సత్తనయః. స్వామి, పుత్ర ప్రాప్తిని కోరిన నాకు సమాగమానికి విఘ్నం చేయటం వల్ల దేవతలకు ఇక తమ తమ భార్యలకు సంతానం కలగదు. భార్య వల్ల సంతానం కలగదు అంటే ఏ దేవతకి తన భార్య వల్ల సంతానం కలగదని శపించి ఇవాల్టి నుండి దేవతా స్త్రీలంతా సంతాన రహితులు కాగలరు. అది ఉమాదేవి శాపం. ఉమాదేవి ఇచ్చిన శాపం వల్ల దేవతలు చాలా దుఃఖం చెందారు కనుక వాళ్ళ కుమారులే. ఉమాదేవి భూదేవికి శాపం. బాలకాండ 36. విశ్వామిత్రుడు రాముడికి ఉమాదేవి చరిత్రం చెబుతున్నాడు. తర్వాత ఉమాదేవి దేవతల ప్రార్థనకై శివుడు తన తేజాన్ని విడవగా దాని భూమి గ్రహించింది. అలా ఉమామహేశ్వర సంగమానికి విఘ్నం ఏర్పడితే అప్పుడు ఉమాదేవి దేవతలను శపించింది. ఏవముక్త్వా సురాన్ సర్వాన్ సశాప పృథివీమపి అదనే నైవ రూపాత్వం బహుభార్యా భవిష్యత్ నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్ర మనిచ్చతి. అట్లాగే ఆమె భూదేవిని కూడా శపించింది. పృథ్వీ, నువ్వు ఏకరూపంగా ఉండలేవు, ఎందరికో భార్య అవుతావు అంటే అనేక రాజులు పరిపాలిస్తావు. దుర్బుద్ధితో నాకు పుత్రుడు లేకుండా చేశావు కనుక నా శాపం చేత నీకు పుత్ర సుఖ అనుభవం కలగకుండుగాక. అంటే పుత్రులతో నీకు సౌఖ్యం లేకుండా ఉండు. 11వ శాపం ఏమిటో క్వశ్చన్ మార్క్ పెట్టారు. 43 బాలకాండలు. విశ్వామిత్రుడు విశ్వామిత్ర ముని రాముడికి గంగ అవతరణ కథ చెప్తున్నారు. మహాశివుని జటాజూటంలో పడిన గంగ ఆ జటలో చిక్కుకొని బయటకు రాల. చిరకాలం అక్కడే తిరుగుతూ ఉండు.
గంగకు దాపురించిన ఈ పరిస్థితిని చూసి బాధపడి భగీరథుడు తిరిగి మహోగ్రమైన తపస్సు చేసి తద్వారా శివుణ్ణి మెప్పి శివుడప్పుడు గంగను బిందు సరోవరంలో వదిలిపెట్టి ఆ సమయంలోనే భూలోకవాసులైన ఋషులు గంధర్వులు మహేశ్వరుని మస్తకం నుండి జారి వచ్చిన గంగాజలాన్ని పవిత్రమని భావించి వచ్చి ఆచమనం చేశారు. అట్లా శాపాత్ సపి స్రవతితాయే చ గగనాద్ వసుధాతర కృత్వా తత్రాభిషేకంతే బభూవు గతకల్మష. శాపభ్రష్టులై ఆకాశం నుండి భూమికి ఒరిగిన వాడు ఆ గంగాజలంలో స్నానం చేసి పాపాలను పోగొట్టుకున్నారు. అలా పవిత్రులై వాళ్ళు తిరిగి ఆకాశంలో తమ లోకానికి చేరుకున్నారు. ఇక్కడ కేవలం శాపమని చెప్పబడిందే కాదు, ఆ ఆకాశం నుండి పడిన వాళ్ళెవడు, వాళ్ళు ఎందుకు భ్రష్టులయ్యారు, వారికి ఎలాంటి శాపం ఎవరు ఇచ్చారు, దానికి కారణమేమిటో రామాయణంలో ఎక్కడా వాల్మీకి రాయల. 12వది గౌతముడు ఇంద్రుడికి ఇచ్చిన శాపం. బాలకాండ 48వ అధ్యాయం. విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు మిథిలా నగరాన్ని చేరారు. అక్కడ ఉపవనంలో ఒక చోట మిక్కిలి పురాతనమై పాడుపడింది రమణీయంగా ఉన్న ఆశ్రమం ఒకటి కనిపించి, అప్పుడు రాముడు విశ్వామిత్రుడిని చూసి, ఇదేదో ఆశ్రమంలాగా కనిపిస్తోంది, కానీ మునులెవ్వరూ కూడా ఇక్కడ కనపడటంలా, ఇది పూర్వం ఎవరి ఆశ్రమం అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. హంతా తే కథయిష్యామి శృణు తత్వేన రాఘవ, యస్యై తదాశ్రమపదం శప్తం కోపాన్మహాత్మాన. రాఘవ అంటే రామచంద్ర, పూర్వం ఇది ఏ మహాత్ముని ఆశ్రమం, ఎవరి కోపం వల్ల ఇలా శపింపబడిందో ఆ వృత్తాంతమంతా చెప్తా, జాగ్రత్తగా శ్రద్ధగా విను అని విశ్వామిత్ర మహాముని ఇలా ఆ కథ చెప్పడం ప్రారంభించి, స్వర్గలోకంలోని ఆశ్రమాలకు దీటుగా పూర్వం ఒకప్పుడు వెలసిన ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది. ఆయన తన భార్య అహల్యతో కలిసి ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన చిరకాలం అలా తపస్సు చేశాడు. ఒకరోజు గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో అవకాశం చూసి శచీపతి అయిన దేవేంద్రుడు గౌతముడి రూపంలో వచ్చి అహల్యతో ఇలా పలికాడు. ఋతుకాలం ప్రతీక్షంతే పార్థివః నార్థినః ఉసమాహితే సంగమం త్వహమిచ్చామి త్వయా సహ ను మధ్యమే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘురం నందన మతించకారు దుర్మేధా దేవరాజ కుతూహల అధాబ్రవీశ్వరశ్రేష్టం కృతార్థేనాంతరాత్మన కృతార్థాస్మి స్వరశ్రేష్ట గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్ష గౌతమాత్ ఇంద్రస్తు ప్రహసరద్వాక్య అహల్యాం ఇదమబ్రవీత్ శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. సుందరి, సమాగమ కాంక్షగల పురుషులు ఋతుకాలానికి ఎదురు చూడరు. ఓ శుశ్రోణి, నేను
నీ సమాగమం ఆశిస్తున్నా. ఈ మాటలు విన్న అహల్య అతడు గౌతమ వేషంలో వచ్చిన ఇంద్రుడని తెలిసి కూడా దుర్బుద్ధితో దేవేంద్రుడంతటి వాడు నన్ను కోరుతున్నాడు కుతూహలంతో ఉప్పొంగి అతనితో పొందుకు అంగీకరి. ఆ తర్వాత ఆమె సురశ్రేష్ఠ, నీ సమాగమంచే నేను కృతార్థురాలనయ్య. నువ్వు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. గౌతముడి కోపం నుండి నిన్ను నన్ను కూడా రక్షిం. అప్పుడు ఇంద్రుడందుకు నవ్వుతూ, సుందరి, నేను కూడా సంతృష్టి చెందా, ఇక వచ్చినట్టే వెళ్ళిపోతాను అన్నాడు. ఇంద్రుడు అహల్యను వదిలి ఆ కుటీరం దాటుతుండగానే గౌతముడు వస్తున్నట్లు తోచి గాభరాపడి వేగంగా పారిపోవటం ప్రారంభి. కానీ ఇంతలో దేవదానవ దుర్దర్శరుడు, తపోబల సంపన్నుడు, అగ్ని సమాన తేజస్కుడైన గౌతమ ఆశ్రమంలోకి వచ్చి ఇంద్రుడు అతన్ని చూసి భయకంపితుడై ముఖం వెలవెలబోయింది. తన వేషం దాల్చి వచ్చిన ఇంద్రుడిని చూసి గౌతముడు జరిగిందంతా గ్రహించాడు. వెంటనే మహాకోపంతో ఇంద్రుడితో ఇలా అని, మమ రూపం సమాస్థాయ కృతవానపి దుర్మతి అకర్తవ్యమిదం యస్మాత్ విఫలస్త్వం భవిష్యత్. ఓరి దుర్మతి, దుష్టబుద్ధి గలవాడ, నా రూపాన్ని ధరించి వచ్చి నువ్వు ఇంతటి అకృత్యం చేశావు కనుక నువ్వు వృషణహీనుడవవు, వృషణాలు లేకుండా పోగాక అని చెప్పి రోషపూర్ణమైన గౌతమ వచనం వెలువడినదే తడవు ఇంద్రుడి యొక్క వృషణాలన్నీ తెగి కింద పడ్డాయి. ఆ తరువాత వృషణరహితుడైన ఇంద్రుడు అగ్ని మొదలైన దేవతల సాధ్యులను గంధర్వ చారణాదులను పిలిచి వాళ్లతో తన గోడు చెప్పుకో. గౌతమ మహర్షి తపానికి విఘ్నం కల్పింపనించి నేనతని క్రోధం కలిగించి అలా చేసి నేను దేవతలకే హితం ఆపాదించా. లేకపోతే గౌతముడు తపోబలంతో దేవరాజ్యాన్ని గ్రహింపగలవాడు. అతడు శాపమిచ్చి నన్ను వృషణహీనుడుగా చేశాడు. తన భార్యను కూడా పరిత్యజించి కనుక ఓ దేవతలారా, మీరు కూడా ఋషి సమూహం చారణ గణాలు అందరూ కలిసి నాకు వృషణాన్ని అమర్చటానికి ప్రయత్నించండి. బాలకాండలో 49. ఇంద్రుడి మాటపై మరుద్గణాలు చేరి అగ్ని మొదలైన దేవతలంతా కన్యావాహనుడు, కవ్యవాహనుడు మొదలైన పితృదేవతల వద్దకు వెళ్ళి వాళ్లతో ఇలా చెప్పారు, పితరులారా, నీ వద్ద గల మేషం అండకోశ సహితమై ఉంది. ఇంద్రుడు అండకోశ రహితుడుగా ఉన్నాడు కనుక మీరు ఈ మేషాండాన్ని వెంటనే ఇంద్రుడికి అర్పించండి. ఈ మేషం అండకోశరహితమయ్యా అయినా మిమ్మల్ని సంతోషపరుస్తూ అండకోశరహితమైన మేషాన్ని మీకు సమర్పించు మానవులకు మీరు సంపూర్ణ యజ్ఞ ఫలం ప్రసాదిస్తూ ఉండండి. ఇక నుంచి అగ్ని మాటలకు పితృదేవత అంగీకరి మేషాండాన్ని ఇంద్రుడికి అతికించి అది మొదలుగా ఇంద్రుడు మేషవృషణుడు అనే పేరుతో పిలవబడ్డా. బ్రహ్మ ఇంద్రుడితో వైష్ణవ యాగం చెయ్యమని చెప్పారు. ఈ వృత్తాంతాన్ని అగస్త్యుడు శ్రీరాముడికి తెలియచెప్పిన సందర్భంలో గౌతముడు ఇంద్రుడికిచ్చిన శాపాన్ని గురించి చెప్పారు. బ్రహ్మరూప గుణ సంపన్నురాలైన అహల్యను సృష్టించి అతడు ఆమెను గౌతముడి వద్ద దాచి ఉంచి తర్వాత గౌతముని ఇంద్రియ సంయమనం తపోనిష్ట చూసి సంతోషించి బ్రహ్మ అహల్యను గౌతముడికే పత్నిగా ఇచ్చాడంటే భార్యించే. ఇది చూసి ఇంద్రాది దేవతలు చాలా నిరాశులయ్యారు. తమకు దక్కాల్సిన అహల్య గౌతమ మహర్షికి దక్కినందు ఇంద్రుడు మనసారా ఆమెను తన పత్నిగా భావి అతడు కామాధీనుడై
గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి అహల్యను బలాత్కరి. కాని ఆశ్రమంలో అతన్ని చూసిన మహా తేజస్వి గౌతముడు కోపించి అతన్ని ఇలా శపించి, యస్మాన్ మే దర్శితా పత్ని త్వయా వాసన నిర్భయాత్ తస్మాత్ త్వం సమరే శక్ర శత్రుహస్తం గమిష్యసి. అయంతు భావో దుర్బుద్ధే యస్త్వయేహ ప్రవర్తితః మా మానుషేష్వపి లోకేషు భవిష్యతి న సంశయః. తత్రార్థం తస్య యః కర్త త్వయ్యర్థం నిపతిష్యతి నచతే స్థావరం స్థానం భవిష్యతి న సంశయః. యశ్చ యశ్చ సురేంద్రః స్యాద్ ధ్రువః స న భవిష్యతి. ఏష శాపో మయా ముక్త ఇచ్చసౌ త్వాం తదాబ్రవీత్. వాసవ, నువ్వు నిర్భయంగా నా భార్యను బలాత్కరించావు. ఫలితంగా నీవు యుద్ధంలో ఎప్పుడూ శత్రువు చేతిలో పడిపోతూ ఉంటావు. కానీ ఓరి దుర్బుద్ధి, నీ వంటి రాజు చేసిన ఈ దోషం వల్ల మానవలోకం కూడా ఈ దోషంతో ప్రవర్తించక మాన. దీన్ని నువ్వు ఇట్లా ఉపక్రమం చేసావంటే నీతో స్టార్ట్ అయింది ట్రెస్పాసింగ్ అంటారే అది. కనుక జారుడై పాపం చేస్తే వాడికి ఆ పాపంలో సగభాగం అంటుంటుంది. మిగిలిన సగభాగం నీకు చెంది. లోకంలో ఎవడైనా జారుడు కనుక వ్యభిచారం చేస్తే సగభాగం చేసిన వాడికి మిగతా సభం ఇంద్రుడికి చెందుతుంది. ఎందుకంటే నువ్వే దీనికి ప్రవర్తవు, నువ్వే దీనికి బాటసారివి, మార్గదర్శివి. అంటే దీనికి వ్యభిచారానికి. అది కనుక నిస్సందేహంగా నీకు పదవి శాశ్వతం కాదు. అంతగా ఎవడు దేవరాజైనా వాడికి స్థిరత్వం ఉండదు. చాలామంది ఇంద్రుడైపోయారు, వాళ్ళకి స్థిరత్వం రాదు. ఎప్పుడు రాక్షసులు వాళ్ళతో యుద్ధం చేయడం, వాళ్ళని ఆక్రమించుకోవడం, నానా భాషతో పెట్టడం, అష్టదిక్పాలకుల్ని వాడు వశం చేసుకోవడం చాలామంది చరిత్రలో మనం చూసాం. కనుక ఈ శాపం నేను ఇంద్రమాతృనికి అంటే ఇంద్రునికి ఇస్తున్నాను. ప్రతి ఇంద్రుడికి అంటే ఈ ఇంద్రుడు కాక ప్రతి ఇంద్రుడు మారిపోతుంటాడు. ఏ ఇంద్రుడు వచ్చినా వాళ్ళందరికీ ఈ శాపం అంటుకోండి. పై 2 చోట్ల ఇచ్చిన శాపాలు భిన్నం. ఇంద్రుడికి మేష వృషణాలు అమరై. ఇది పితృదేవతలను ప్రార్థించిన దానికి ఫలితం, కానీ శాపమోచనం కాదు. అలాగే ఇంద్రుడు శాపమోచనం అడగల, గౌతముడు ఇవ్వనులే. తర్వాత 13 గౌతముడు అహల్యకి ఇచ్చిన శాపం. బాలకాండ 48, 49. గౌతముడు ఇంద్రుని శపించిన తర్వాత అహల్యను ఇలా శపించాడు. ఇహ వర్ష సహస్రాన్ని బహూని నివసిష్యసి వాతభక్షా నిరాహార పశ్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం అస్రమేస్మిన్ వసిష్యతి. యదా త్వేదధ్వనం ఘోరం రమో దశరథాత్మజ ఆగమిష్యతి దుర్ధర్ష తదా పూతా భవిష్యతి. తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్సకాశం ముదాయుక్త త్వం వపుర్ధారయిష్యతి. నేను ఇక్కడ ఎన్నో వేల సంవత్సర వాయుమాత్రాహారంతో ఉపవాసంతో కష్టాన్ని అనుభవిస్తూ నువ్వు ఇక్కడ ఎన్నో వేల సంవత్సర వాయు మాత్రమే భక్షణం చేస్తూ ఉపవాసం కష్టాన్ని అనుభవిస్తూ రాయివై పడి ఉంటావు. నువ్వు ఇతరులకు ఎవళ్ళకి కనపడ. ఈ ఆశ్రమంలో ఈ బూడిదలో పడి ఉండగలవు. దశరథ రాజకుమారుడు వీరుడైన శ్రీరాముడు ఈ వనానికి వచ్చిన
నువ్వు తిరిగి పవిత్రురాలివి అవుతావు. ఆయనకి ఆతిథ్యమిచ్చి నువ్వు లోభమోహాలను తొలగించుకొని తిరిగి ప్రసన్నతాపూర్వకంగా నన్ను చేరుకొట్టు. అప్పుడు నీ పూర్వరూపం నీకు తిరిగి లభిస్తుంది. విశ్వామిత్రుడి ఆదేశంపై రాముడు లక్ష్మణ సహితుడై ఆ ఆశ్రమంలో ప్రవేశించడం, అతనికి ఆ మహాసౌభాగ్యశాలిని అహల్య కనిపించడం, ఆమె తపస్తేజం చేత దేదీప్యమానయై వెలుగొందడం, రాముడి రాకకు పూర్వం ఆమె గౌతముని శాప కారణంగా ఎవ్వరికీ కనపడకుండా ఉండటం, శ్రీరాముని దర్శనంతో ఆమె శాపం తీరిపోవటం, అంతలో ఆమె అందరికీ కనిపించి రామలక్ష్మణులు ప్రసన్న చిత్తుడై ఆమె చరణాలను స్పృశించారు. అహల్య ఆ సోదరద్వయానికి ఆతిథ్యమిచ్చింది. రాముడు ఆమె ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. గౌతముడు వచ్చి అహల్యను తిరిగి గ్రహించాడు. వాళ్ళ ఆదరం పొందిన శ్రీరామ్ విశ్వామిత్రుడి వెంట మిథిలా నగరానికి వెళ్ళాడు. ఉత్తరకాండలో 30. ఇంద్రుడికి శాపమిచ్చిన తరువాత మహాతపస్వి గౌతముడు తన పత్ని అహల్యను చివాట్లు పెట్టి ఆమెతో ఇలా అన్నాడు. ఉత్తరకాండలో ఉన్న విషయం, ఇందాక మామూలు కాదు. దుర్వినీతే వినిధ్వంస మమాశ్రమ సమీపత రూప యౌవన సంపన్న యస్మాత్ స్వమనువస్థిత తస్మాత్ రూపవతి లోకే నత్వమేకా భవిష్యత్ రూపంచ తే ప్రజా సర్వ గమిష్యంతి న సంశయః అన్న. దుష్టురాల, నా ఆశ్రమం దగ్గరే నువ్వు అదృశ్యరాలవై అదృశ్య రూపంతో రూప సౌందర్యాలు పోగొట్టుకొని పడి ఉంటావు రాయిల. నువ్వు రూప సౌందర్య సంపన్నురాలవైనందువల్ల మర్యాదను అతిక్రమించి ప్రవర్తించావు. నువ్వు రూప సౌందర్య, ఇక లోకంలో నువ్వొక్కటివే రూపసివి కావు. ఇంద్రుడిని మోహింపచేసిన నీ ఈ రూపాన్ని లోకంలో అందరూ కూడా పొందగలరు. ఇందులో సందేహం. అంటే అపూర్వమైన తేజో సౌందర్య రాశి అహల్య. అది హల్యం అంటే దొన్నట, అహల్యం అంటే దొన్నబడని చేను. దొన్నబడని చేనుని అహల్య అంటారు. అదొక అర్థం. హానికుడు అంటే రైతు, అంటే నాగలి పట్టి దున్నేవాడు. అంటే దీని అర్థం ఇంకో రకంగా చెప్పాలంటే గౌతముడు ఈమెతో అంతవరకు ఎప్పుడు సంగమించాల. అహల్య సవినయంగా ప్రార్థించి గౌతముని ప్రసన్నుడిగా చేసుకొని ఇలా చెప్పే, అజ్ఞానాద్ధర్షిత విప్ర త్వద్రూపేణ దివౌకస న కామకారా ద్వివర్షే ప్రసాదం కర్తుమర్హసి. అయ్యా విప్రశ్రేష్ఠ గౌతమ మహర్షి, నాథ, దేవేంద్రుడు నీ రూపంలో వచ్చి నన్ను చెరిచ. నేను అతన్ని ఎరక్కపోయి అజ్ఞానం చేత నా వల్ల ఈ అపరాధం జరిగింది. అంటే మామూలు బాలకాండలో చెప్పిన కథ వేరు, ఉత్తరకాండలో చెప్పిన కథ. కనుక ఓ బ్రహ్మర్షి, నా మీద కరుణ చూపి. అహల్య మాటలు విని గౌతముడు ఇలా అన్నాడు, ఉత్పత్స్యతి మహాతేజ ఇక్ష్వాకూణాం మహారథ రామో నామ శృతో లోకే వనం చాప్యుదయాస్యతి చాప్యుపయాస్యతి బ్రాహ్మణార్థే మహాబాహుర్ విష్ణుర్మానుష విగ్రహ తం ద్రక్ష్యసి యథా భద్రే తతః పూతా భవిష్యతి నహి పాపయితుం శక్తస్త్వయా యద్దుష్కృతం కృతం తస్మాతిథ్యం చ కృత్వా వై మత్సమీపం గమిష్యసి వత్స్యసి త్వం మయా సాధం తదా హి
వరవర్ణిని. సౌభాగ్యవతి అహల్యాదేవి ఇక్ష్వాకు వంశంలో మహా తేజస్వి మహాధానిష్కుడు అయిన పురుషుడు అవతరించ. అతడు లోకంలో శ్రీరాముడు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతాడు. అతడు మనుష్య రూపంలో అవతరించిన మహావిష్ణు. విశ్వామిత్రాది బ్రహ్మర్షుల కార్యంపై అతడు ఈ వనానికి వస్తాడు. అతన్ని దర్శించి నీవు పవిత్రురాలు అవుతావు. నీవు చేసిన పాపాన్ని నిష్కృతి చూపగలవాడు అతడొక్కడు మాత్రమే. అతనికి ఆతిథ్యమిచ్చి నువ్వు నా దగ్గరికి తిరిగి నాతో కలిసి ఉండగలవు. పైన చెప్పిన 2 చోట్ల శాపాలలో చాలా భేదం కనపడుతున్నాయంటున్నారు. బాలకాండలోని శాపం ఉత్తరకాండలోని మోక్షం గర్భితమై అహల్య వేడకొకపోయిన గౌతముడు ఆమెకు శాప మోక్షాన్ని ఇచ్చాడు. అది అయాచితంగా లభించి అడగకుండా. ఉత్తరకాండలో అహల్య కోరుకుంటే గౌతముడు శాంతి వివరించి. ఇది యాచిత శాంతి, యాచిత ఉపశాంతి. 14వ శాపం వశిష్ఠుడి పుత్రుడు త్రిశంకుడు. వశిష్ఠుని పుత్రుడు త్రిశంకుడిని శపించడు. బాలకాండ 58వ సర్గలో. శతానందుడు రాముడికి విశ్వామిత్రుడి పూర్వ చరిత్ర చెబుతూ వస్తున్నాడు. దారిలో బ్రహ్మర్షి పద ప్రాప్తికై విశ్వామిత్రుడు ఘోరంగా తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు సంతోషించి బ్రహ్మ అతన్ని రాజర్షి అని గౌరవించాడు. బ్రహ్మర్షి పదవి లభించనందు దుఃఖించిన విశ్వామిత్రుడు మళ్ళా తపస్సు చెయ్యటం ప్రారంభించి. ఆ సమయంలో ఇక్ష్వాకు వంశ ప్రదీపకు సత్యవాది జితేంద్రియుడైన త్రిశంకుడు ఉదయించాడు. రాజ్యం చేస్తున్నాడు. అతడు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని కోరాడు. ఈ విషయం వశిష్ఠుడితో చెప్పాడు. అతడది అసంభవం అన్నాడు. అంతలో త్రిశంకుడు దక్షిణ దిశలో సుదీర్ఘ తపస్సు చేసి ఇష్టపుత్రుల దగ్గరకి తన రాకకు గల ఉద్దేశం చెప్పాడు. వశిష్ఠుడు అంగీకరింప లేదని కనుక వాళ్ళందరూ తన అభిష్ట సిద్ధికి తోడ్పడాలని కోరుకు. వశిష్ఠుడే అంగీకరించకపోతే తన గురుపుత్రులను వేడుకోవటం తప్ప వేరొక మార్గం లేదని విన్నవించి వశిష్ఠుడు పుత్రుడు అతని కోరికను ఒప్పుకోలా, మన్నించాల. పైగా వశిష్ఠుడు అసంభవం అని చెప్పిన దాన్ని ఆచరించటానికి పూనుకుంటే మేము ఆయన్ని అవమానించిన వాళ్ళం అవుతాం కదా. కానీ త్రిశంకుడిపై వాళ్ళు కోపపడ్డారు. అప్పుడు త్రిశంకుడు గురుపుత్రుడు కూడా కాదనుకుంటున్నా కనుక నేనిక వేరెవరిని చేరి వేడుకొంటాను అని పలికాడు. ఋషిపుత్రాస్తు తచ్చుత్వా వాక్యం ఘోరాభిసంహితం సేపు పరమ సంక్రుద్ధాశ్చండాలత్వం గమిష్. త్రిశంకుడి మాటలు విని వశిష్ఠపుత్రుడు చాలా కోపం, చండాలుడవై పుట్టరా అని శాపం ఇచ్చేసి. రాత్రి గడుస్తున్నప్పటికీ త్రిశంకుడు చండాలుడయ్యటం ప్రారంభమై పూర్తయింది. అతని శరీరం నల్లగా మారి వస్త్రాలు నీలం రంగులో మారి అవయవాలన్నీ కరకుబారి శరీరంలో జుట్టు పొట్టిదై వెంట్రుకలుగా మారి అలాగే ఒళ్ళంతా కూడా చితాభస్మం అంటుకొని ఆయా అవయవాలలో అక్కడ తగినట్లు లోహాభరణాలు వెలిశాయి. లోహ ఆభరణాలు అంటే లోహంతో, లోహం అంటే తెలుసుగా ఇత్తడి కంచువ, ఆ లోహాలతో ఆభరణాలు ఇచ్చాయి. ఈ రూపానికి అతడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి శరణు కోరి జరిగినదంతా విన్నవించాడు. విశ్వామిత్రుడు
దయార్ద్ర హృదయుడై అతనికి అభయమిచ్చి అతని కోరిక సాధించటానికి మాట ఇచ్చాడు. 15 విశ్వామిత్రుడు వశిష్ఠపుత్రుడు మహోదయుడు వీళ్ళని శపించడు. బాలకాండలో 59వ సర్గం. శతానందుడు శ్రీరాముడితో విశ్వామిత్రుడు వశిష్ఠపుత్రులకిచ్చిన శాపాన్ని గురించి చెబుతున్నాడు. కుల గురువైనటువంటి వశిష్ఠుడి చేత అతని 100 మంది పుత్రుల చేత యజ్ఞకర్మ తిరస్కరింపబడిన త్రిశంకుడు విశ్వామిత్రుడిని శరణు కోరాడు. గురువు తత్పుత్రుడు యజ్ఞకర్మ నిరాకరించారని, అంటే తన కులగురు వశిష్ఠుడు ఆయనతో చేయించుకోవాలి, లేకపోతే వాళ్ళ అబ్బాయి, వాళ్ళిద్దరూ ఒప్పుకోవాలి. కనుక తాను సశరీర స్వర్గయాత్ర కోరుతున్నానని చెప్పి విశ్వామిత్రుడిని తన యజ్ఞానికి ఆధ్వర్యం వహించి కృతార్థుణ్ణి చెయ్యాలని ప్రార్థించి అతడి స్థితిపై కనికరించి విశ్వామిత్రుడి అతని ప్రార్థనాన్ని అంగీకరి. నేను నీకు శరణిస్తున్నాను రా అబ్బాయి, నీ యజ్ఞంలో పాల్గొనడానికి పుణ్యాత్ములైన ముళ్ళులందరినీ పిలుస్తాను. నువ్వు యజ్ఞం చెయ్యి, నేను సదేహ ప్రాప్తి దేహంతోనే స్వర్గానికి వెళ్ళే నీకు స్థితి కలగజేస్తావు అని చెప్పి విశ్వామిత్రుడు తన పుత్రులను యజ్ఞ సంభారాలు గ్రహించమని చెప్పి శిష్యులను పిలిచి, మీరు వశిష్ఠ పుత్రులతో కూడా సమస్త మునిగణాన్ని నా మాటగా ఈ యజ్ఞానికి ఆహ్వానించండి. మీరు పిలిచినప్పుడు ఎక్కడైనా ఎవరైనా నా ఈ ప్రయత్నాన్ని గురించి మంచి కానీ చెడ్డ కానీ ఏమి అన్నా అది నిస్సంకోచంగా నాతో చెప్పండి అని ఆజ్ఞాపించి పంపాడు. విశ్వామిత్రుడి ఆహ్వానంపై దేశంలోని బ్రహ్మవేత్తలంతా వచ్చారు. వశిష్ఠపుత్రులైన మహోదయ ఋషి మొదలైన వాళ్ళు మాత్రం రాల. వాళ్ళు ఆ సందర్భంలో పలికిన మాట విశ్వామిత్రుని శిష్యులు అతనికి ఇలా వినిపించారు. వాళ్ళు ఏమన్నారో చెప్తున్నారు. చండాలుడు యజ్ఞకర్త క్షత్రియుడు యాగాధ్వర్యుడా కల ఇలాంటి యజ్ఞాన్ని దేవర్షులు కాని బ్రహ్మర్షులు కాని హవిష్యాన్నాన్ని ఎలా తీసుకుంటారయ్యా? చండాలాన్నాన్ని తిని విశ్వామిత్రుడి చేత మందింపబడిన ఈ బ్రాహ్మణుడు స్వర్గం ఎలా చేరత? ఈ మాటలు విన్నదే తడవుగా విశ్వామిత్రుడు క్రోధావేశపూరితుడై కఠోరంగా ఇలా పలి, యద్దూషయత్యంత దుష్టం మాం తప ఉగ్రం సమాస్థిత భస్మీభూతా దురాత్మాను భవిష్యంతి న సంశయ అజ్యతే కాలపాసేన నీతా దైవ స్వతక్షయం సప్తజాతి శతాన్యేవ మృతపాహ సంభవంతు తే స్వమాంస నియతాహార ముష్టికా నామ నిర్గుణ వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంతి మాన్ అని ఒక రకంగా శాపంలా. మహోదయశ్చ దుర్బుద్ధిర్మామదూష్యం హ్యదూషయత్ దూషితం సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి ప్రాణాతిపాత నిరనుక్రోశతాం కథ దీర్ఘకాలం అనుక్రోధా దుర్గతిం వర్తయిష్యతి. ఉగ్ర తపోనిష్ఠుడు నిర్దోషి అయిన నన్ను నిందించినందువల్ల ఈ దురాత్మలు భస్మీభూతలవుగాక, అంటే వాళ్ళంతా కాలిపో. నేనే కాలపాశానికి చుట్టబడి వీరు యమలోకం వెళ్ళాలి అని నేను శపిస్తాను. ఈ పైన 700 సంవత్సరాల వాళ్ళ 700 మీరు ముష్టి కులాని చండాల జాతిలో పుట్టి కుక్కలను తినేవాళ్ళు కాగలరు. తర్వాత వికృతమైన ఆకారాలతో విరూపాలతో లోకంలో తిరుగుతూ ఉండి ఆ దుర్బుద్ధి అయిన ఋషి మహోదయుడు
దోషరహితుడైన నన్ను దూషించినందు నా క్రోధం వల్ల సుదీర్ఘకాలం వరకు ప్రాణిహింస చేసే నిర్దయాత్మకమైన నిషాదయోని అంటే బోయ కులంలో పుట్టి దుర్గతి అనుభవించాలి అన్నారు. అలాగే 16 విశ్వామిత్రుడు త్రిశంకుని యజ్ఞానికి ఆహూతులైన ఋషులను ఎలా శపించాడు. బాలకాండలో 60వ సర్గం. త్రిశంకుడి కొరకు విశ్వామిత్రుడు చేసిన యజ్ఞాన్ని గురించి శతానందుడు రాముడికి వివరిస్తాడు. మహోదయాదులైన వశిష్ఠ పుత్రులను శపించి విశ్వామిత్రుడు అనుమంత్రితులైన ఋషులతో త్రిశంకుడికి దేహంతో స్వర్గప్రాప్తి కలిగేటట్టు సదేహ స్వర్గప్రాప్తి అంట యజ్ఞ కార్యాలను అనుష్ఠింపమని చెప్పారు. విశ్వామిత్రుడి ఆదేశం గ్రహించి ఆ ఋషులు తమలో తాము ఇలా పరామర్శ చేసుకొని ఈ కౌశికుడు మహాకోపి కనుక ఇతడు చెప్పినట్టు చెయ్యాల్సిందే, లేకపోతే మనకు కూడా అదే గతి. అగ్ని కల్పోహి భగవాన్ శాపం దాల్చది రోషత్. అగ్ని కల్పుడైన ఈ మహర్షికి కోపం వస్తే మనల్ని కూడా శపిస్తాడ్రా, ఎందుకు వాడి శాపం మనం పొందదు. త్రిశంకుడు ఎలాగో విశ్వామిత్రుడి ప్రాభవాన్ సదేహ స్వర్గము పొందగలడని యజ్ఞ ఆరంభం అనివార్యమని భావించి వాళ్ళు ఆ యజ్ఞ కార్యం ప్రారంభించారు. విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా శాపం ఇవ్వకపోయినా ఇస్తాడేమో అనే భయం ఋషులు అతని ఆదేశాన్ని పాటించారు త్రిశంకుడు చేసే యజ్ఞంలో. కనుక వాళ్ళకి శాపం అబ్బల. ఇది షరతులతో కూడింది. శాపం ఇవ్వలేదు కనుక దాని స్వరూపం ఏమిటో మనకు తెలియదు. 17 విశ్వామిత్రుడు అతని పుత్రుడికి శాపం. బాలకాండ 60. శతానందుడు శ్రీరాముడితో సునస్సేపుని వృత్తాంతం చెబుతున్నాడు. ఒకప్పుడు అయోధ్యలో అంబరీష మహారాజు యజ్ఞం చేస్తున్నాడు స్వామి. ఆ సమయంలో ఇంద్రుడు యజ్ఞ పశువును దొంగిలించాడు. పురోహితులు రాజు తగినట్టుగా శ్రద్ధ వహించలేదని, ఆ కారణంలో పశువు అపహరింపబడిందని చెప్పి దానికి బదులు నర పశువుని తెచ్చి యజ్ఞ పూర్తి చేయమని ఒక తాత్కాలిక ఉపశమనం చెప్పారు. అంబరీషుడు 1000 గోవులిచ్చి ఒక పురుషుణ్ణి తీసుకురావటానికి అంగీకరించి వెళ్ళారు. అతడు ఎన్నో దేశ జనపద నగర తపోవన ఆశ్రమ భూములలో వెదికి చివరికి భృగుతుంగ పర్వతం దగ్గరకి అక్కడ పత్నీపుత్ర సహితంగా కూర్చొని ఉన్న రుచిక మునిని దర్శించి తనకు యజ్ఞ పశువుగా ఒక పుత్రుణ్ణి ఇస్తే దానికి బదులుగా 1,00,000 గోవులు ఇస్తానని చెప్పి ప్రార్థించి రుచీకుడు తన పెద్ద కొడుకుని విక్రయించటానికి ఇష్టపడ్డ. పెద్ద కొడుకు తండ్రికి ఇష్టం. ముడి పత్ని చివరివాడు కనిష్ఠుని విక్రయించడానికి ఒప్పుకోడు. అప్పుడు మధ్యమ పుత్రుడైన సునస్సేపు స్వయంగా అందులకు అంగీకరి. అంబరీషుడు చాలా సంతోషించి కోటి స్వర్ణ ముద్ర రత్నరాశి 1,00,000 గోవులు ఇచ్చి సునస్సేపుని తీసుకొని ఇంటికి వస్తుంది. దారిలో పుష్కర తీర్థంలో తపస్సు చేస్తున్న తన మేనమామ అయిన విశ్వామిత్రుడిని చూడగోరి సునస్సేపుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. అతడు విశ్వామిత్రుడితో, మహాముని, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, సోదరుడు లేడు, బంధువులు లేరు. నువ్వు ధర్మంతో నన్ను రక్షించి అంబరీషుని యజ్ఞం సఫలం అయ్యేటట్లుగా నేను దీర్ఘాయువు కలిగి తపస్సు చేసి దివ్య లోకాలు పొందేటట్టుగా అనుగ్రహించు. తండ్రి పుత్రుని రక్షించినట్టు నన్ను ఈ విపత్తు నుండి నువ్వు రక్షించు అని మేనమామను వేడుకు. సునస్సేపుడి కథ విని విశ్వామిత్రుడు తన పుత్రులను పిలిచి ఇలా అన్నాడు. నాయన్లారా, శుభాభిలాషి అయిన తండ్రి ఏ పారలౌకిక హితం కోరి
పుత్రులను పొందుతాడు. అది పూర్తి చేసే సమయం ఆసన్నమై ఈ ముని బాలకు రక్షింపమని నన్ను కోరుతారు. మీరందరూ ధర్మాత్ములు, పుణ్యవంతులు కనుక రాజు చేసే యజ్ఞంలో పశువటానికి అంగీకరించి అగ్నిదేవుణ్ణి సంతృప్తి పరచండి. అలా చేసితే స్వరసేపుడు రక్షింపబడతారు. రాజు యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుంది. దేవతలంతా సంతోషిస్తారు. విశ్వామిత్రుడు చెప్పిన ఈ మాటలు విని మధుఛందాదులైన అతని పుత్రుడు అభిమానపడి అవహేళన చేస్తూ తండ్రితో ఇలా, మహాత్మా, నువ్వు నీ పుత్రులందరినీ విడిచి వేరొకరి పుత్రుడొక్కడిని రక్షింపాలనుకుంటా. ఇది న్యాయమా? పవిత్రమైన ఆహారాన్ని కుక్క మాంసం అంటితే అది అగ్రాహ్యమైనట్లుగా తన పుత్రులను రక్షించటానికి కర్తవ్యమై ఉండగా వేరొకరి పుత్రుణ్ణి రక్షించటానికి మీరు మమ్మల్ని వదిలిపెట్టడం మాకు అది అకర్తవ్యంగా ఉంది, చెయ్యరాని పని అనిపిస్తుంది. పుత్రుల మాటలు విన్న విశ్వామిత్రుడు కళ్ళు ఎర్ర చేసి ఇలా అన్నాడు. నిస్సాధ్వసరిధం ప్రోక్తం ధర్మాదపి విగర్హితం అతిక్రమ్యతు మద్వాక్యం దారుణం రోమహర్షం స్వమాంస భోజన సర్వే వాసిష్ఠాః ఇవ జాతిషు పూర్ణం వర్షసహస్రంతు పృథివ్యాం అనుపత్స్యథ. మీరు భయం లేకుండా ధర్మరహితంగా అంటే ధర్మం చెయ్యకుండా నింద్యాలైన మాటలు చెబుతున్నారు. నా ఆజ్ఞను వదిలి దారుణంగా రోమాంచం అయ్యేటట్టుగా మీ నోట ఈ మాటలు వచ్చాయి. అసందర్భంగా ప్రేలాపించి ఈ అపరాధ ఫలంగా మీరు వశిష్ఠ పుత్రులలాగా కుక్క మాంసాలు తిరుగుతూ బతుకుతూ ముష్టికుల జాతిలో జన్మి 1000 ఏళ్ళు భూమి మీద అనుభవించండి. విశ్వామిత్రుడు రంభకు ఇచ్చిన శాపం బాలకాండ 64. శతానందుడి రాముడికి విశ్వామిత్రుడి ఘోర తపస్సు గురించి, తత్ఫలితంగా అతడికి లభించిన అమోఘ శక్తి గురించి చెబుతారు. విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి కాగోచి తీవ్రమైన తపస్సు చేస్తారు. అందువల్ల దేవతలకు ఇంద్రుడికి ఎంతో భయం కలిగి అతని తపస్సును భగ్నం చెయ్యటానికి దేవేంద్రుడు రంభ అనే అప్సరసను పిలిచి ఇలా చెప్పి, నువ్వు విశ్వామిత్రుణ్ణి ఎలాగైనా కామమోహితుడిగా చేసి అతని తపస్సును భగ్నం చెయ్యి. దేవతలకు మిక్కిలి కఠినమైన ఈ కార్యాన్ని నువ్వెలా అయినా సాధించాలి అన్న. రంభ ఈ మాటలు విని లజ్జపడుతూ భయంతో ఇంద్రుడితో ఇలా పడి, ఆ ఋషి మహాభయంకర్ క్రోధావేశం కఠోరంగా శపిస్తాడు కనుక నాకు ఈ కార్యం అప్పగించదు, నాకు భయం వేస్తోంది. అలా పడి వణుకుతూ చెబుతున్న రంభను ఓదారుస్తూ ఇంద్రుడు ఇలా, నువ్వేం భయపడక్కర్లేదు. కోయిలల గుంపులు మన్మధుణ్ణి నీ వెంట పంపి ఆమె చిరునవ్వుతో అలాగే అతి మనోహరమైన రూపాన్ని ధరించి విశ్వామిత్ర ఆశ్రమం చేసి అతని తపాన్ని చెడగొట్టడానికి నిశ్చయం చేసి అలా కోకిల స్వరం మధురంగా వినిపించింది. విశ్వామిత్రుడు ఆమె వంక చూసి ఎదురుగా రంభ కని. కోకిల స్వరం రంభ గాన స్వరం అకస్మాత్ సందర్శనం విశ్వామిత్రుడి మనస్సున సందేహం కలిగింది. ఏదో మాయ. దేవేంద్రుడి ఆగడం అతడు అవలీలగా గ్రహించాడు. వెంటనే కోపఘూర్ణమానారుణాక్షుడై రంభను శపిస్తూ ఇలా అన్న, యన్మాం లోభయసే రంభే కామక్రోధయైషిణ 10 వర్ష సహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భరి బ్రాహ్మణః సుమహాతేజస్తపోబల సమన్వితః ఉద్ధరిష్యతి రంభే త్వాం
మత్క్రోధ కలుషీకృత వసి దుష్టురాలైన రంభ, కామక్రోధాలు జయించనించిన నన్ను నువ్వు లోభపెడుతున్నావు. ఈ అపరాధ కారణంగా నువ్వు 10,000 సంవత్సర రాయివై పడి ఉంటావు. శాప అవధి ముగిసిన తర్వాత ఒక మహాతేజస్వి అయిన బ్రాహ్మణ బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు నిన్ను నా శాపం నుండి విముక్తి చేస్తా. ముని ఇచ్చిన శాపం వల్ల రంభ తక్షణమే శిలగా మారిపోయి విశ్వామిత్రుడి తన క్రోధ ఆవేశాన్ని నిగ్రహించుకోలేకపోయి దానికి అతడెంతో సంతాపం పొందాడు, అంటే బాధ. శాపంలోని ఉత్తరార్థం పశ్చాత్తాపంగానే ఉంది. ఉపశాంతి సామాన్యంగా ప్రార్థిస్తే కానీ రంభ అలా ప్రార్థించటానికి పూర్వమే ఉపశాంతి కూడా ఇచ్చాడు. ఎవరు? విశ్వాలు. కౌసల్య శ్రీరాముణ్ణి శపించే సందర్భం. అయోధ్యకాండ 20. కైకకు దశరథుడిచ్చిన వరాలను అనుసరించి రాముడు వనానికి వెళ్ళటానికి నిశ్చయించాడు. దానికై తల్లి అనుమతి కోసం లక్ష్మణ సహితుడై దగ్గరికి వెళ్ళాడు. కౌసల్య ఎన్నో విధాలుగా చెప్పి అతని నిశ్చయాన్ని మరల్చటానికి ప్రయత్నం, కానీ ఫలితం లేదు. చివరకు ఆమె రాముడి దృఢ నిశ్చయాన్ని చూసి అశ్రునయనయ్యే కళ్ళ నిండా నీళ్లు కుక్కుకొని గద్గద స్వరంతో ఇలా, రామచంద్ర, నువ్వు ధర్మం తెలిసినవాడు, ధర్మనిష్ఠుడు, ధర్మ పాలనం చేసినట్లయితే ఇటీవల ఇచ్చి నన్ను సేవింపు. ఇక్కడే ఉండి ధర్మ పాలన చెయ్యాలనుకుంటే ఇక్కడే ఉండు, అయోధ్యలోనే ఉండు, అడవులకు వెళ్ళద్దు. ఈ ఉత్తమమైన పరమ ధర్మాన్ని ఆచరించు నాయన. నియమపూర్వకంగా తన ఇంట నుండి మాతృసేవ చేసి కాశ్యపుడు ఉత్తమ తపాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్ళిన చరిత్ర ఉందయ్యా. గురుభావంతో రాజు ఎలా నీకు పూజ్యుడు, తల్లి అయిన నేను కూడా పూజ్యురాలు. నేను నీకు వనవాసానికి అంగీకరి కనుక నువ్వు వనానికి వెళ్ళవచ్చు. నీతో కలిసి ఉండి తృణభోజనమైనా గ్రహించటానికి నాకు శ్రేయస్క. కానీ నిన్ను విడిచి నా ఈ జీవితంలో ఏ ప్రయోజనం కానీ ఎలాంటి సుఖం కానీ లేదబ్బాయి. నన్ను దుఃఖంలో వదిలిపెట్టి నువ్వు అరణ్యానికి కనుక వెళితే నేను ఉపవాసం చేసి ప్రాణాలు విడిస్తా, జీవించి ఉండలేను అన్న. తతస్త్వం ప్రాప్స్యతే పుత్ర నిరయం లోక విశ్రుతం బ్రహ్మహత్యామివాధర్మాత్ సముద్ర సరితాం పతి. అప్పుడు నీకు లోక ప్రసిద్ధమై బ్రహ్మహత్య సదృశమై నరకంతో సమానమైన బాధ కలుగు. పూర్వం బ్రహ్మహత్య దోషం చేత సరిత్పతి అయిన, అంటే నదులకు ప్రభువైన సముద్రుడు ఇలాంటి బాధనే తన అధర్మానికి ఫలితంగా అనుభవించాడయ్యా. ఆ మాటలు శాపం అనిపించేట్టుగా ఉన్నాయా? ప్రత్యక్షంగా శాపం ఇవ్వాల, కానీ అభిప్రాయం స్పష్టమైన షరతులతో కూడా ఆ షరతు ఉండమంది ఉండలేదు. ఆయన శాపం ఫలించదు. బహుశా కౌసల్యకు శాపమిచ్చే అధికారం లేదు అనుకోవాలి, లేదా పుత్ర వియోగం అసహ్యమై ఆమె శాపంతో సమానమైన ఈ కఠినమైన మాటలు పలికి ఉంటుంది. తన మనోభావాన్ని వెల్లడించింది అని మనం భావించ. రేపు దశరథుడు, కైకా, భరతుడు వీళ్ళిద్దరికీ శాపం ఎలా ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని 20వ శాపం దాని గురించి తెలుసుకుందాం.